గైస్ ఇదైతే మ్యాగీ అనమాట. సో మ్యాగీ చేయడం ఎవరికి రాదు, ప్రతి ఒక్కరికి వచ్చు. బట్ ఒకప్పుడు ఇది చేయడమే పెద్ద అదేదో గొప్ప పని చేసినట్టు. నీకేం వంట వచ్చు అంటే హ్యాండ్ లేపి మ్యాగీ వచ్చు అని చెప్పేంతగా చేస్తుంటాం కదా. సో కొంచెం అందులో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే కొంచెం మనకి ఏజ్ పెరిగాక మనం తెలుసుకున్నాక వంట ఎలా చేయాలి అన్నప్పుడు సో ఇలా ఆయిల్ వేసి అందులో వెజీస్, ఆనియన్స్, క్యారెట్స్, బీన్స్ మన దగ్గర ఏవేవి ఉంటే అవి వేసి, మసాలాలు కూడా ఏమేమి ఉంటే అవన్నీ వేసి, మ్యాగీ మసాలా వేసి, మ్యాగీ వేసి, వాటర్ వేసి సో ఫైనలీ అయితే మ్యాగీ చేసుకుంటాము. సో నేనేం చెప్దాం అనుకున్నానంటే నాకు ఈ మ్యాగీని చూసినప్పుడంతా చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చేస్తుంటాయి అనమాట. ఎందుకంటే అప్పట్లో మనకి ఏమీ తెలీదు, తెలిసింది ఒక్కటే మ్యాగీ. అది కూడా అసలు ఎవరితో అన్నా నీకేమొచ్చు అంటే మ్యాగీ వచ్చు అని చెప్తే అబ్బా ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది. ఇంకా క్లాస్లో మీకు ఎవరికైనా కుకింగ్ వచ్చా అంటే సడన్గా హ్యాండ్స్ రైస్ చేసి నాకు మ్యాగీ చేయడం వచ్చు అని టీచర్కి చెప్తే అర్రే ఎట్లుంటుంది అసలు. నేనైతే అలా చెప్పిన దాన్ని ఒక రోజు, అంటే ఈరోజు కాదనుకోండి, అప్పుడు పాస్ట్లో చెప్పిన దాన్ని. సో అలా మీరు ఎవరన్నా చెప్పుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇదైతే నా మ్యాగీ మెమరీ. సో మీరు కూడా ఇలాంటి మెమరీ మీ దగ్గర కూడా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి, వీడియో లైక్ చేసేయండి.